మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన విషయం ఇది. హాయ్, ఐఎమ్ డాక్టర్ మోహన మురళి కొల్లూరి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ట్రినిటీ హాస్పిటల్స్, కాకినాడ. యూజువల్లీ మీ తల్లిదండ్రుల్లో కానీ, మీ అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెల్లో కానీ, బ్లడ్ రిలేషన్షిప్స్లో, రిలేటివ్స్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనకు కూడా క్యాన్సర్ వస్తుంది అనే భయంతో చాలామంది లోపల కుమిలిపోతూ ఉంటారు. కానీ నిజానికి 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్ మాత్రమే హెరిడిటరీగా వచ్చే జన్యు మార్పుల వల్ల వస్తాయి. అయితే తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబ సభ్యులకు కానీ క్యాన్సర్ ఉంటే మీకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఒక సాధారణ వ్యక్తితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే, ఏ రకమైన క్యాన్సర్, కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ జన్యుపరంగా ఫ్యామిలీలో ఉంటాయి. అవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, క్యాన్సర్ వచ్చిన వయసు. జనరల్ గా ఎవరికైనా చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికన్నా వాటికి నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ పాయింట్, ఎంత మందికి క్యాన్సర్ వచ్చింది. ఒక రకమైన క్యాన్సర్ లేదా సంబంధిత క్యాన్సర్స్ ఒక కుటుంబంలో ఎన్ని తరాల్లో కనిపిస్తున్నాయి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకమైన క్యాన్సర్స్ వచ్చాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో అత్యంత చిన్న వయసులో క్యాన్సర్ వచ్చిన వ్యక్తి కంటే 10 ఏళ్ల ముందు నుంచే స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి. మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం ఈ ఇంపార్టెంట్ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.